నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజుపై వైసీపీ వాళ్ళు దాడి చేశారు. కానీ వైసీపీ వాళ్ళు మేము దాడి చేయలేదని ఆరోపణలు అయితే చేస్తున్నారు. అయితే స్పష్టంగా అక్కడ అర్థమవుతుంది నా మీద దాడి చేశారని సోము వీర్రాజు. నిజంగా అసలు ఆయన మీద ఎందుకు దాడి చేశారు వైసీపీ వాళ్ళు? దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కొత్త రవీంద్రబాబు గారు ఉన్నారు. వారిని అడిగే విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, సోము వీర్రాజు పైన వైసీపీ ఎమ్మెల్సీలు ఎందుకు దాడి చేశారంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీసు మండలిలో 26 ఫిబ్రవరిన ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీకి సంబంధించిన సోము వీర్రాజు మీద దాడి చేశారు. దాడి చేశారా లేదా అనేది చర్చ లేదు. ఇక్కడ దాడి అయితే జరిగింది. ఇప్పుడు వాళ్ళు దాడి చేయలేదని చెప్తున్నారు కాబట్టి నేను క్లారిటీ చెప్తున్నా. విజువల్స్ ఉన్నాయి కాబట్టి అది ఎవరేం చేయలేరు, దాడి చేశారు. అయితే ఎందుకు దాడి చేశారు అనేది ప్రధానంగా ఇప్పుడు ప్రశ్నిస్తున్నటువంటి అంశం. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్కృతి సాంప్రదాయం రప 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 తలలు నరకటం అనేది వాళ్ళు ఫిక్స్ అయ్యారు. అంటే ఈ మధ్య కాలంలో ఇంకొక స్లోగన్ కూడా వచ్చింది, హోళీ రక్తంతో చేస్తారంట. అంటే ఈ ఫిలాసఫీ, ఈ కల్చరు వంట పట్టిస్తున్నారు జనానికి. ఆ బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో, ఆ డిఎన్ఏలో ఇటువంటి ఆలోచన విధానం ఉన్న నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మండలిలో సోము వీర్రాజు మీద దాడి చేశారు. ఇప్పుడు ఏం జరిగింది అక్కడ మనం ఒకసారి ఆలోచన చేసినట్టయితే, ప్రశ్నోత్తరాల సమయంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మీద డిస్కషన్ జరుగుతుంది. ఆ సంబంధిత మంత్రి గారు రామానాయుడు గారు వివరణ ఇచ్చారు. ఆ వివరణ ఇచ్చిన తర్వాత సోము వీర్రాజు గారు మాట్లాడే ప్రయత్నం చేశారు. వాట్ ఈజ్ రాంగ్ ఇన్ ఇట్? అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీసు ఇజ్రాయిలు, విక్రాంత్, రమేష్ యాదవ్ తదితరులంతా ఒక్కసారిగా ఈయన మీద దాడికి ప్రయత్నం చేసి కొట్టేంత పని చేశారు. ఆ టైంలో లక్కీగా అనిత కానీ రవికుమార్ కానీ ఇద్దరు మంత్రులు సంజాయించి ఈయన బయటికి తీసుకెళ్ళి ప్రొటెక్ట్ చేశారు. ఆ విధంగా చేయటం వల్ల ఈయన సోము వీర్రాజు కొంత సేఫ్ అయింది. లేకపోతే బహుశా ఇంకా ఉధృతమైన పరిస్థితులు మండలిలో ఏర్పడి ఉండేవి. ఇప్పుడు ప్రధానంగా చర్చ ఏంటంటే, మండలి అంటేనే పెద్దల సభ అంటారు. అంటే ఎమ్మెల్యేల కంటే ఎమ్మెల్సీస్కి ఆ రెస్పెక్ట్ ఉంది. కానీ ఇక్కడ సంఖ్యాబలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీకి అటెండ్ అవటల్లా 11 మంది కాబట్టి, మండలిలో మంది బలం ఉంది కాబట్టి 40 మంది కాబట్టి మండలికి పంపిస్తున్నాడు, ఆయన తోలిస్తున్నాడు. సరే, వీళ్ళు సబ్జెక్ట్ వైజ్ డిస్కస్ చేయాలి, ఎంతైనా డిస్కస్ చేయడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం అని చెప్తున్నారు. మరి సమస్యలు లేవా రాష్ట్రంలో? దాడులు చేయటమే సమస్యలు సృష్టించడానిక మండలికి వెళ్ళేది వీళ్ళు? సమస్యలు ఉన్నాయి కదా రాష్ట్రంలో, వాటిని ఎందుకు ప్రస్తావించట్లేదు? ఇంకొక అంశం, ఇప్పుడు ప్రభుత్వం వారు కల్తీ నెయ్యి వ్యవహారంలో పూర్తి స్థాయిలో అసెంబ్లీలో డిస్కషన్ చేశారు. మరి అదే డిస్కషను మండలిలో కూడా చేయటానికి ప్రభుత్వం వారు సిద్ధంగా ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమి స్టాండ్ తీసుకోవాలా, ఏం డెసిషన్ తీసుకోవాలా? వీళ్ళు ఏదైతే బయట మీడియా ముందు చెప్తున్నారో, ఆ కల్తీ నెయ్యి వ్యవహారంలో క్లీన్ చిట్ ఇచ్చిందని ఒకసారి, ఇందాపూర్ డైరీ నుంచి హెరిటేజ్ సప్లై చేసిందని రెండోసారి, వైవి సుబ్బారెడ్డి కల్తీ జరిగిందని, భూమన కరుణాకర్ రెడ్డి కల్తీ జరిగిందని ఒకసారి, జరగలేదని ఒకసారి, ఇట్లా రకరకాల వెర్షన్స్లో మాట్లాడుతూ ఉన్నారు. రోజుకు ఒక కొత్త డైరెక్షన్ తీసుకొచ్చి ప్రజల్లో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు చేయవలసిన పరిస్థితి ఏంది? బ్యాక్గ్రౌండ్ నేపథ్యంలో మండలిలో చర్చ పెట్టేటట్టు చేయాలా, ప్రభుత్వాన్ని నిలదీయాలా, కల్తీ జరిగిందా లేదా, దానికి బాధ్యులు ఎవరు అనేది నిలదీసి ప్రభుత్వం నుంచి ఆన్సర్ రాబట్టి ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం కదా చేయాల్సింది. రాజకీయ పార్టీ నైతిక బాధ్యత అదే కదా, మండలిలో కానీ అసెంబ్లీలో కానీ. మరి ఆ విధంగా దాని మీద చర్చ జరగనివ్వకుండా, అంటే దీన్ని లొల్లి పెట్టి గొడవ పెట్టి ఆపేసేయాలా, అంటే అడ్జర్న్మెంట్ చేసేయాలా మండలిని అని ఎందుకు ఆలోచిస్తున్నారు? అంటే చర్చ జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాగవతం అంతా ప్రభుత్వం ద్వారా బయటికి వచ్చే అవకాశం ఉంది. అది రాకుండా ఉండాలంటే మండలి జరగకుండా చేయాలా, లొల్లి పెట్టాలా. అందుకే పెట్టి ఉండొచ్చు. ఒకవేళ లొల్లి పెట్టకపోతే ఏమవుద్ది, వాళ్ళు చర్చ పెడతారు. చర్చ పెడితే వీళ్ళ భాగవతం అంతా బయటికి ప్రజలకు తెలిసే అవకాశం ఉంది ఆ సభ ద్వారా. కాబట్టి అట్లా జరగకుండా ఏదో ఒక రూపంలో పంచాయతీ పెట్టాలా.
సోము వీర్రాజు లాంటి వ్యక్తి మీద ఈ లొల్లి పెట్టారు అంటే సోము వీర్రాజు కూటమిలో భాగస్వామి బీజేపీ కాబట్టి అప్పుడు మంత్రివర్యులు ఉండి పక్కన సంజాయించారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు మోషన్ రాజు ఉన్నారు చైర్మన్ మండలికి, ఆయన పరిస్థితి కూడా ఈ సభని కంట్రోల్ చేయడం అనేది రోజు రోజుకు కూడా ఒక పెద్ద ఛాలెంజింగ్గా మారుతుంది ఆయనకి. ఎందుకంటే ఆయన స్వయాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి. సరే ఆ చైర్లో కూర్చుంటే పార్టీలకు సంబంధం లేదు, అది వేరే విషయం. నిష్పక్షపాతంగా వ్యవహరించాలి, అది వేరే విషయం. ఈ మధ్య కాలంలో ఆయన మీద కొన్ని కామెంట్స్ వస్తున్నాయి, అది కూడా పక్కన పెడదాం మనం. ఏదేమైనా ఈ ఒక్క పర్టికులర్ సంఘటన విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక అరాచక శక్తిగా, అంటే ఉద్రిక్తతలు సృష్టించడంలో బయటే కాదు మండలిలో కూడా మేము ఉద్రిక్తతలు సృష్టిస్తాం అన్ని మెసేజ్ ఇవ్వటం వల్ల ఆ పార్టీకి నష్టం, పార్టీ శ్రేణులకు నష్టం, జగన్ రెడ్డి గారికి నష్టం. దానివల్ల ప్రజలలో ఆదరణ పొందరు, ఆదరణ కోల్పోతారు అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చర్చ జరగనివ్వకుండా చేయటం కోసం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పులు బయటికి రాకుండా చేయనేయటం కోసం సోము వీర్రాజు లాంటి పెద్ద మనిషి మీద దాడి చేయటం అనేది అరాచకం. అది ఎక్స్పెక్ట్ చేయకూడదు. మండలి లాంటి దేవాలయం లాంటి అటువంటి ప్రాంగణంలో వీళ్ళు ఈ విధంగా చేస్తున్నారంటే వాళ్ళ అరాచకం అనేది వాళ్ళ డిఎన్ఏలో పార్టీలో ఉంది కాబట్టి ఈరోజు దాడి జరిగింది. ఇటువంటి జరగకుండా ఉంటే పార్టీకి బెటర్, కానీ జరిగితే ఇంకా అధ్వాన పరిస్థితికి అయ్యే అవకాశం ఉంది. ఇప్పటివరకు 11 సీట్లు ఉన్నాయి. ఇక నెక్స్ట్ ఇట్లాంటివి జరిగితే 1-1 0 అవుతుంది, 11 ఉండదు, ఏముండదు. ఎందుకు సార్ జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ మనమే అధికారంలోకి వస్తామని ఈ మధ్య కూడా నెల్లూరు పర్యటనలో కావచ్చు, మొన్న కూడా పులివెందల్లో నియోజకవర్గంలో కావచ్చు ప్రజలకు చెప్పడం. అదే రావాలి అంటే హోలీలో రక్తంతో చేస్తే రారు, తలకాయలు నరికేస్తాము అని అంటే రారు, ప్రజలు యాక్సెప్ట్ చేయరు. ఇటువంటి ఉద్రిక్తమైన వాతావరణం, చంపేస్తాము పొడి చేస్తామంటే ఏ పార్టీని ఏ రాష్ట్రంలో ఏ ప్రజలు ఆదరించదు. ఈ నగ్న సత్యాన్ని జగన్ రెడ్డి గారు ఆ పార్టీ వాళ్ళు గ్రహిస్తే బెటరు. అప్పుడు జనం ఆదరిస్తారా లేదా అనేది తెలుస్తుంది. వాళ్ళు వస్తాం అనుకొని జనాన్ని భయపెట్టే పరిస్థితి తీసుకొస్తే కష్టం. మండలిలో జరిగింది ఇప్పుడు అందరూ చూశారు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. సో ప్రజలు వీళ్ళ ప్రవర్తనని చూసి ఓటు వేయాలి అన్న ఫీలింగ్, ఒక న్యూట్రల్ మనిషిని మనం తీసుకుంటే ఎగ్జాంపుల్, వైఎస్ఆర్ కరడగట్టిన కార్యకర్తలను పక్కన పెడితే న్యూట్రల్ మనుషులు ఎక్కువ ఉంటారు. అటేయాలా ఇటేయాలా అనేది ఒక సెగ్మెంట్ ఉంటుంది. చదువుకున్న వాళ్ళు ఇంకో సెగ్మెంట్ ఉంటారు. అరాచకత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు కొంతమంది ఉంటారు. వీళ్ళంతా మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీస్ ప్రవర్తించిన తీరు, విధానం అరాచకం. ఈ రచ్చ చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు ఎట్లేస్తారు. నెక్స్ట్ వస్తాము అని జగన్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు ఒక పక్కన, ఇంకొక పక్క ఈ అరాచకాలు ఈ విధంగా చేస్తూ ఉంటే వచ్చే అవకాశం ఎక్కడుందనేది ప్రధానంగా చర్చ జరుగుతున్నటువంటి అంశం. అవును సార్, సభలో ఈ కల్తీ వ్యవహారానికి చర్చ జరుగుతుంది, కానీ ఇది ఎప్పుడు ఒక కొలిక్ వస్తుంది అంటే ఏమంటారు సార్? అంటే కొలిక్ అంటే ఇప్పుడు జగన్ రెడ్డి 2 అంశాలు ఇక్కడ. ప్రభుత్వం చెబుతున్నట్టుగా నెయ్యి పాపం, మహాపాపం, అది వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వంలో 2019 నుంచి జరిగింది. 5 సంవత్సరాలు యథేచ్ఛగా జరిగింది. అది క్లియర్. జరిగిందా లేదా అనేది ఇప్పుడు చర్చ లేదు. జరిగిన మాట వాస్తవం. ఇక్కడ జరగవలసింది ఏంటంటే ఈ సింగిల్ మ్యాన్ కమిషన్ ఏదైతే ఉందో వాళ్ళ ద్వారా వాట్ వెంట్ రాంగ్, వేర్ వెంట్ రాంగ్, హౌ ఇట్ వెంట్ రాంగ్, అంటే ఈ ప్రొక్యూర్మెంట్ కమిటీలో తప్పిదాలు ఎందుకు చేశారు, ఈ బోర్డు రెజల్యూషన్స్లో కొంతమందికి కాంట్రాక్ట్ ఇవ్వటం కోసం ఫేవరబుల్గా ఎందుకు మార్చారు కండిషన్స్, దానికి సూత్రధారులు ఎవరు, వీళ్ళు అధికారులు పేర్లు చెప్పారు కానీ అది ఆదేశాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, అసలు ఎవరు ఆదేశాల ప్రకారం ఇంత పెద్ద, అంటే ఇది ఒక స్కామ్ కింద మనం చూడలేం. మనోభావాలు దెబ్బతిన్నటువంటి అంశం, అది ప్రధానమైన విషయం. ఆ విషయంలో ఆలోచించినప్పుడు అసలు ఎవరు ఆధ్వర్యంలో ఎవరు సందేశం ఇచ్చారు, ఎవరు ఆదేశాలు ఇచ్చారు అనేది బయటికి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అది కొంత ఈ సింగిల్ మెన్ కమిటీ రికమెండేషన్ వల్ల కావచ్చు, కొన్ని దర్యాప్తు సంస్థలు కోర్టుకి సబ్మిట్ చేసిన ఛార్జ్షీట్లో కాంగ్నిజెన్స్లోకి తీసుకున్న తర్వాత కోర్టు వారు ఏమంటారు అన్న విషయం కావచ్చు. సో అసలు ఎవరు అనేది ముందు తెలిసే అవకాశం ఉంది, ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పటివరకు ప్రైమా ఫేసీలో జగన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కల్తీ జరిగిందనేది ఎస్టాబ్లిష్ అయింది, అది నెయ్యి కాదు అనేది ఎస్టాబ్లిష్ అయింది. సో నెక్స్ట్ స్టెప్లో అసలు సూత్రధారిని పట్టుకునే ప్రయత్నం జరగాలి. అది కొంత టైము పట్టినా కూడా ప్రాసెస్ డిలే ఉంటుంది కాబట్టి అప్పుడు అసలు విషయం బయటకు వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.